గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి కనుక చూస్తే ఎగ్జాల్టెడ్ కుజుడు మనకి రాశిలోకి వస్తున్నాడు దాదాపుగా 6వ తేదీ నుంచి. కాబట్టి సెకండ్ వీక్ నుంచి వీళ్ళు ఏదైతే ఇంతకాలం నుంచి నాకు ఒక ఉనికి లేదు, లేకపోతే నాకు ఉద్యోగంలో అంత స్ట్రాంగ్గా లేను, లేకపోతే నాకేదో సంథింగ్ అధైర్యంగా ఉందనేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ పక్కకు పోయి ధైర్యంగా వీళ్ళు తయారవడం జరుగుతుంది. అయితే వీరికి ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది గురుగారు? ఫైనాన్స్ విషయంలో మాత్రం చెప్పాలి అంటే కొంత ఘర్షణగానే ఉంటుందమ్మా. ఎందుకంటే 2వ స్థానంలో శని ఒకే తన స్వక్షేత్రంలో తను ఉన్నాడు అనుకుంటే రవి వచ్చి చేరుతున్నాడు మెయిన్గా. కాబట్టి సెకండ్ వీక్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ విషయంలో, థర్డ్ వీక్ నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ విషయంలో 14th నుంచి ఎప్పుడైతే రవి మారుతాడో కొంచెం గవర్నమెంట్ నుంచి కొంత ఒత్తిడి, లేకపోతే తండ్రి ద్వారా కొంత ఒత్తిడి, లేదా గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా ఇబ్బంది, ఇటువంటివి కొంత ఉంటాయి. కుటుంబ పరంగా కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో, ఏజ్డ్ పర్సన్స్తో కానీ తండ్రి తరపు వాళ్ళతో కానీ కొంత స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగము వ్యాపారం కనుక తీసుకుంటే మకరం వారికి ఒక రకంగా చెప్పాలంటే గ్రోత్ బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు ఉన్న స్థితి, శుక్రస్థానము గతంలో ఎప్పటి నుంచో కేతు ఉన్నది జరిగాడు కూడా అదిగా మనకి. కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్ లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ పరంగా ధనం సంపాదించుకునేటువంటి వారికి బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి ప్రాపర్టీ విషయంలో ఎలా ఉంది గురుగారు? ఈ రాశి వారికి ప్రాపర్టీ విషయంలో కనుక చూసుకుంటే 4th లార్డ్ వచ్చి లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి ప్రాపర్టీ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ రాశి వాళ్ళు వీళ్ళకి కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ రాశి వారికి సంతానం పరంగా ఎలా ఉంది? సంతాన పరంగా కనుక చూసుకుంటే వీరికి శుక్రుడు ప్రధానంగా సంతానానికి కారకుడు 12లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే కొంచెం స్త్రీ సంతాన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా మరొకటి ఏంటంటే సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ఏర్పాటు కుదరడము. సంతానం విషయంలో ఏదైనా కానీ చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా బాగుంటుందని చెప్పాలి. అయితే ఈ రాశి వారికి సంబంధించి ప్రేమ వివాహ యోగం ఎలా ఉంది గురువు? ప్రేమ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే కనుక కొంత ఘర్షణ వాతావరణంగా ఉంటుందని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే పంచమాధిపతి, ఇక్కడ ప్రేమను ఏంటంటే శుక్రుడిని పంచమాధిపతిని తీసుకుంటాం. ఆయన ఇప్పుడున్న కండిషన్లో ఏమైందంటే శుక్రుడు వెళ్ళి ఫస్ట్ 12 days 11th హౌస్లో ఉంటే 12th హౌస్లో ఉంటే దాని తర్వాత లగ్నంలోకి వచ్చి చేరుతున్నాడు ఆ శుక్రుడు. సో ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చి చేరుతున్నాడో ఇది కొంతవరకు ప్రేమ వ్యవహారాలని ఇస్తుంది. కానీ దానివల్ల కొంచెం పెద్దవాళ్ళతో కొంచెం అంటే వీళ్ళ ఇంట్లో బ్రదర్స్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, కొంచెం వీళ్ళతో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది వాటి వల్ల. ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి గురుగారు? రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళు సూర్యుడికి కుజగ్రహం ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాలు కనుక చదువుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే గురువుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా
అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థ రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు, వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతుంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పములు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి అయిన మహాన్ ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి ఈ సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.